మానవత్వమే దివ్యత్వానికి తొలిమెట్టని, దివ్యత్వ ప్రయాణమే పరమాత్మ సన్నిధికి చేర్చే ఆధ్యాత్మిక మార్గమని స్ఫూర్తి ఓం సభ్యులు స్పష్టం చేశారు. ఈ వేడుకలకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, ఆధ్యాత్మిక ప్రేమికులు హాజరయ్యారు. ఉదయం నుంచే స్ఫూర్తి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఆసన, ప్రాణాయామ, ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వేడుకలను ప్రారంభించారు. యోగాసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం ద్వారా సాధారణ భౌతిక మనస్సును పరిశుద్ధమైన అంతఃకరణగా మలచవచ్చునని భక్తులు తెలిపారు. ఈ సాధన ద్వారా వ్యక్తి క్రమంగా ఆత్మస్థాయి నుంచి విశ్వాత్మ స్థాయికి పరివర్తన చెందుతాడని, ఇది ప్రశాంత జీవితానికి మూల స్తంభమని అన్నారు. కేవలం సిద్ధాంతాలు వల్లించడం కాకుండా ప్రశాంతతను, మానవతా దృక్పథాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడమే ప్రాక్టికల్ ఫిలాసఫీ అని సభ్యులు స్పష్టం చేశారు. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి బోధనల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హిందుస్థాన్ షిప్ యార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రకృతి సంబంధమైన మనస్సును ఇతర ఆలోచనలు లేకుండా ధ్యాన, మనోప్రస్థానం సాధన ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని బలోపేతం చేసి శారీరక, మానసిక ప్రశాంతత పొందవచ్చునని పేర్కొన్నారు. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కరపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ, ఆధునిక విజ్ఞానాన్ని సారథిగా చేసుకుని సైంటిఫిక్ సెయింట్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి అందించిన ఆచరణాత్మక ధ్యాన మనోప్రస్థానం ద్వారా ప్రతి ఒక్కరూ ఆధునిక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులను స్ఫూర్తి కుటుంబ సభ్యులు పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ స్ఫూర్తి కుటుంబ స్థానిక ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. సమాజాన్ని ఒక మంచి మార్గంలో ప్రయాణం చేసే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అందులో ధ్యానమని, దాంతోపాటుగా సమాజంలో మనిషి మానవత్వం అనే ప్రధాన ఉద్దేశాలు వీరివి. మానవత్వం ఉన్నటువంటి మనిషి, మానవత్వం ఉన్నటువంటి సమాజం ఎంతో అవసరం. దేవుళ్ళు, దేవతలు అనేటువంటి దానికన్నా ముఖ్యంగా మనిషి మనిషిగా బ్రతకాలి, మానవతా విలువలతో బ్రతకాలి, సమాజానికి సహాయార్థంగా ఉపయోగించాలి. అట్లాంటి మానవవాదాన్ని, మానవతావాదాన్ని తీసుకొచ్చినటువంటి వారిలో విశ్వస్ఫూర్తి గారు. వీరి యొక్క రచనలే కాకుండా వీరు చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఆచరణాత్మక సిద్ధాంతాలు. ఆయన ఎప్పుడూ చెప్పడానికి ఇష్టపడిన వారు కాదు, చెప్పింది చేయటం, చేసింది చెప్పటం రెండూ మమేకమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని సమాజానికి అందించారు. భౌతికంగా లేకపోయినా ఆయన రచనలు కానీ, ఆయన యొక్క ఉపన్యాసాలు కానీ మనం పరిశీలిస్తే మానవుడు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. ఆధ్యాత్మికత ఎప్పుడైతే ఉందో దేశభక్తితో పాటు మానవీయ సంబంధాలు కూడా పెరుగుతాయి. ప్రతి మనిషి దానవుడిగా ఉండకుండా మానవుడిగా ఉండాలి. మనిషి మనిషిగా ఉండకపోయినా పర్వాలేదు కానీ దానవత్వం లేని విధంగా ఉండాలి. అట్లాంటి తమో గుణాలను కానీ రజో గుణాలను కానీ నియంత్రించుకుంటూ మనస్సును స్వాధీనం చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే దేవుడు వారధి అయితే మనసు సారథి అని చెప్తారు. ఏ ప్రలోభాలు లేకుండా మనస్సును స్వాధీనం చేసుకోగలిగితే, మనసును ఆధీనం చేసుకోగలిగితే సమానతను సాధిస్తాడు. సమానతతో పాటు దేశ సమైక్యత ఏర్పడుతుంది. దానివల్ల ఆధ్యాత్మిక జీవితం ప్రపంచానికి చాటే విధంగా మన భారతీయ సంస్కృతిలో ఒక యోగా అనేది, ఒక ఆధ్యాత్మికత అనేది, ఒక సిద్ధాంతాలు అనేటువంటి కూడా సంస్కృతిని తెలియజేస్తున్నాయి. అట్లాంటి సిద్ధాంతాలన్నీ కూడా ఆధ్యాత్మిక భావనతో వ్యక్తీకరించినటువంటి ఒక విశ్వస్ఫూర్తిగా పేరు పొందినటువంటి సెయింట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈయన నిజంగా నడిచే గ్రంథాలయము, ఆధ్యాత్మిక ఎన్సైక్లోపీడియాగా కూడా మనం చెప్తూ ఉంటాం. ఇట్లాంటి సిద్ధాంతాలని ప్రజలకు ఎంత అవసరం కాబట్టి ఆ సిద్ధాంతాల ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ రచనలు ప్రజల్లోకి వెళ్ళాలి. అందరూ సమానత దృష్టితో ప్రజాస్వామ్యంలో ప్రజా సమైక్యత ముందుకు వెళ్ళాలనే సిద్ధాంతమే ఆయన మొట్టమొదటిగా మానవతావాదం. అదే సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజేశారు. మనకు తెలిసిన పేరు కూడా ఎప్పుడు కూడా వారు సైంటిఫిక్ సెయింట్ అని. ఎలా సైంటిఫిక్ సెయింట్ అంటే, ఈరోజు సైన్స్ ఎంతో పురోగతిని సాధించింది. మొబైల్ ఫోన్లతో ఈరోజు అమెరికా నుంచి ఇక్కడికి వంటగదుల్లో మాట్లాడుకుంటే కానీ వంటలు చేసుకునే స్థితి. అంతటి సైన్స్ పరిజ్ఞానం వచ్చినా కానీ ఈరోజు అలాగే దానికి సమాంతరంగా దాదాపు 2600 అటామిక్ న్యూక్లియర్ బాంబులు కూడా మనం తయారు చేసుకున్నాం. సమస్యల్లో ఏమిటంటే ఈరోజు ప్రపంచం మానవ మనుగడ ఎంతవరకు ఉంటుందనే ప్రశ్న ఈ న్యూక్లియర్ బాంబులను మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి.
ఆ పవర్ ఎవరి చేతుల్లో ఉందంటే అత్యంత శక్తివంతులైనటువంటి నాయకుల చేతుల్లో ఉంది. ఆ బటన్ ఒక మీటర్ నొక్కితే ఈరోజు ప్రపంచం ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తే యువత చాలా ముందుకు వచ్చి మనం ప్రశ్నించే విధానాన్ని కూడా ముందుకు తెచ్చుకుంటా ఉన్నారు. అయితే ప్రశ్నించే తత్వంతో పాటు అసలు ఎలా ఈ ప్రపంచాన్ని మానవ మనుగడని ప్రశాంతంగా మానవ జాతి సభ్యులందరూ సంతోషంగా బతకాలంటే ఏం చేయాలనే ప్రశ్న అనుక్షణం మనందరం ముందు ఉదయిస్తూనే ఉంది. దానికి ఒక సమాధానం కావాలి. అటువంటి సమస్యకి ఈరోజు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు ఆవిర్భవించి మనకు సమాధానం ఇచ్చారు. దానికి ఏమిటి, మనిషి సాటి మనిషిని మనిషిగా చూసి గుర్తించి గౌరవించి సహకరించుకోవాలి. కనీసం మనిషిగా మనం చేయాల్సింది ఏంటంటే ఎన్ని రకాల మనం మనుషులు ఉన్నాము, ఎన్ని కుల జాతి వివరణలు రంగు వివరణలు వేరువేరుగా ఉన్నా కానీ కనీసం సాటి మనిషిని సాటి మనిషిగా మనం చూడాలి. ఫస్ట్ అలా చూడాలంటే మనం ఈ దేశం జాతి అన్ని లక్షణాలన్నీ విడిచిపెట్టి ఫస్ట్ మానవత్వాన్ని పెంపొందించుకోవాలి. ఎక్కడో అణగారిపోయి ఉంది, ప్రతి మనిషిలో ఉన్నదే, కానీ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఎంతవరకు వచ్చేసింది, 2 దేశాలు మాట్లాడుకుంటున్నాయి, ఒక నెల రోజుల పాటు మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాయి. అరగంట నిర్ణయం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఎందుకు? మనిషి మీద మనిషికి నమ్మకం లేదు. కూర్చొని ఎంతగా 2 గంటలు మాట్లాడుకున్నా కానీ మనిషి మీద నమ్మకం లేని పరిస్థితి అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మానవత్వాన్ని చాటి చెప్పాలి, బయటికి తీయాలంటే ఏం చేయాలంటే ప్రస్థాన సాధన విధానం ఒకటే. ఆసనం, ప్రాణాయామం, ధ్యానం. మనసుకు శాంతినివ్వాలి, మనసులో మార్పు రావాలి, సమూలమైనటువంటి మార్పు ఆ మైండ్లో రావాలి. అటువంటి మైండ్లో మార్పు రావాలంటే ఒకటే చేయాలి, అది ప్రస్థాన సాధన. అది చేస్తే ఎందుకు వస్తుంది అని అలా చెప్తామంటే గురువుగారు చేసి చూపించారు. ఏం చూపించారు? సాధారణమైనటువంటి మనిషి గురువుగారు ఆ 4 గోడల మధ్యలో కూర్చొని కూడా వేరే మనిషిలోకి వెళ్ళి మాట్లాడవచ్చు. ఎంతటి మైండ్ యొక్క కెపాసిటీ అంటే గురువుగారు ఈ వేదిక మీద ప్రత్యక్షంగా నుంచొని మాట్లాడినా అదే సమయంలో 4-5 వేదికల మీద వేరే వ్యక్తిలోకి ప్రవేశించి మాట్లాడగలిగేటువంటి శక్తి అది ప్రదర్శితం. ఈరోజు యూట్యూబ్ వీడియోలు మనం చూస్తే అది క్లియర్గా మనం చూడొచ్చు. అటువంటి నిదర్శనాన్ని ఇచ్చి ఏం చేయొచ్చు, ప్రస్థాన సాధనతో మనిషిలో ఎటువంటి మార్పు రావచ్చు అనేది మనం అంత స్థాయికి మనం సాధన చేసి అంత రాకపోయినా కానీ కనీసం మొదటి అడుగు ప్రస్థాన సాధనగా మొదటి అడుగు చేస్తే మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ అనేది మనిషి కలుగుతుంది. మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ అంటే ఏం లేదు, కొంచెం పరిశుద్ధమైనటువంటి మనసు. దాంతో ఏం జరుగుతుందయ్యా అంటే మనిషిని మనిషిగా చూసి గుర్తిస్తాం. ఆ మొదటి మెట్టుని మొత్తం సమాజం అంతా ముందుకు వచ్చి ఆ ప్రస్థాన సాధన చేసి ఆ మొదటి అడుగు వేస్తే చాలు, మనందరం సుఖశాంతులతో బతకవచ్చు అనేటువంటి సిద్ధాంతాన్ని వారు ఇచ్చారు. ఆ సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియాలని ఈరోజు ఈ వేదిక చూశారు మీరు. గురువుగారు భౌతికంగా జీవించి ఉన్నప్పుడు కూడా ఇటువంటి వేదిక రాలేదు. అలాగే గురువుగారు స్వయాన ప్రతి చోటకి వెళ్ళి స్వయాన మాట్లాడి సిద్ధాంతాన్ని చెప్పింది లేదు. వారి కుటుంబ సభ్యులు అనుకునేటువంటి మా స్ఫూర్తి కుటుంబ సభ్యులందరికీ అంటే సర్వమానవాళి వారు జాడల్లో నడిచే ప్రతి ఒక్క వ్యక్తి స్ఫూర్తి కుటుంబ సభ్యుడే. వారు ఇచ్చి నేనున్నాను, మీ వెంట ఉన్నాను, మీరు చెయ్యండి అని చెప్పి వారి జీవితాలని ఆ శ్రేయ సంతోషాలతో నింపి మా అంతటా మేము ఇది సమాజానికి అందించాలనే భావన మాకు కలిగి ఈరోజు స్ఫూర్తి కుటుంబం కాకినాడ వారు ఇటువంటి వేదిక ఎంత ఘనంగా వేశారండి. ఇప్పుడు సాధారణంగా ఒక గురువు బ్రతికి ఉంటే ఆయన మెప్పించడానికో ఒప్పించడానికో ఇటువంటి వేదిక వేయాలి. ఈరోజు దేనికోసం చేస్తుంది స్ఫూర్తి కుటుంబం? ఇది ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. వారు అందించినటువంటి ఆ స్ఫూర్తిని సమాజానికి అందించాలని వారు ఎంత మహద్భాగ్యంగా ఎంత గొప్ప వేదిక వేసి చేశారు. వారికి మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మీ అందరూ కూడా పాత్రికేయులందరూ కూడా ఇటువంటి ఒక మంచి కార్యాన్ని మీరందరూ ప్రోత్సహించి మాకు మరింత శక్తినిచ్చి ఎంతోమందికి ఇటువంటి మహద్భాగ్యాన్ని కలిగించే విధంగా తోడ్పాటును అందించాలని కోరుకుంటూ పాత్రికేయుల సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.